ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వాడితోటే తాళి కట్టించుకోవాలి. నీ కాళ్ళు చేతులు కట్టి పడేసైనా నిన్ను నేను పందిర్లో కూర్చోపెట్టడం ఖాయం. గుర్తుంచుకో. ఇప్పుడు బాగుందా గాయత్రి? నా వ్యాపారం కోసమే నీ పెళ్లి చేస్తున్నానని మీ అన్నయ్య నోటి ద్వారా వచ్చిన మాటలు విన్నాక ఇప్పుడు తృప్తిగా ఉందా? ఎలా నమ్ముతున్నావు గాయత్రి మీ అన్నయ్యని? ఇంకా ఎందుకు ఇంట్లో ఉంటున్నావు? చూడు ఇప్పుడేం జరిగిందో. నీ కన్నీళ్ల కన్నా మీ అన్నయ్యకు ఆ కాంట్రాక్టే ముఖ్యం. నీ జీవితం కన్నా ఆయనకు ఆయన వ్యాపారమే ముఖ్యం. గాయత్రి, నీకు ఈ పెళ్లి చేయడానికి మీ అన్నయ్య మా చెల్లెలు ఎంతకైనా తెగిస్తారు. నా మాట విను. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపో. లేదంటే నీ జీవితం అన్యాయమైపోతుంది. అసలు దీపక్ ఏమన్నాడు? ఏమంటాడు? అన్యం పుణ్యం ఎరిగిన పసిదాని గొంతు కొయ్యాలనుకుంటున్నాడు. దాని జీవితమే నాశనం చెయ్యాలనుకుంటున్నాడు. ఏంటండి ఈ ఘోరం? ఇంత దురాలోచన ఎలా పుట్టిందండి వాళ్ళకి? ఇంత దారుణానికి ఎందుకు పూనుకుంటున్నారు? వాడికి డబ్బు పిచ్చి పట్టింది శ్రావణి. వాడి అత్యాశ ఆకాశాన్ని అంటింది. వాడి కళ నెరవేర్చుకోవడానికి, కోట్లలో మునిగి తేలడానికి అన్యం పుణ్యం ఎరిగిన నా బిడ్డ జీవితాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు. ఊహించలేకపోతున్నాను. అన్యాయం అండి. నిలువునా దాని జీవితం కాలిపోతోందండి. పంతులు గారు, ముహూర్తాలు చూడండి. అలాగే బాబు. ఆగండి. జరగబోయేది నా తమ్ముడి పెళ్లి. అలాంటిది వాడికి కాబోయే భార్య ఎదురుగా లేకుండా ముహూర్తాలేంటి? ఎందుకీ మీ చిల్లెక్కడ? పైన రెడీ అవుతుంది. రెడీ అవుతుందా? పర్వాలేదు, వెయిట్ చేద్దాం. అంటే కిరీటి గారు, గాయత్రి రావడానికి కాస్త టైం పడుతుంది. మళ్ళీ ఏదైనా రావుకాలం అది వస్తే బాగుంటుందని. నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. వెంటనే అమ్మాయిని పిలిపించండి. రమ్య, వెళ్ళి గాయత్రిని తీసుకురా. అలాగేనండి. కిరీటి గారు, ఆ రిపోర్ట్స్ అవి ఇంకా ముహూర్తాలు పెట్టుకోలేదుగా. ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత రిపోర్ట్స్ రెడీ చేస్తాను. అనుకున్నానే నువ్వు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటావని. నేను అనుకున్నా. ఏంటిది? కింద నీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. నేను రాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. చూడు, నీ ఇష్టం కోసం కాదు ఈ పెళ్లి చేసేది. మీ అన్నయ్యకి రావాల్సిన కాంట్రాక్ట్ కోసం. ఇదిగో ఈ చీర కట్టుకో. నేను ఈ పెళ్లి చేసుకోను. ఎంత ధైర్యం నీకు? ఎన్నిసార్లు చెప్పాను నీకు? చెప్పాను లేదా? చెప్పాను లేదా? రావే. ఈ రోజు నువ్వు అరిచి గీ పెట్టినా నీకు అవకాశం లేదు. చేతులు కాళ్ళు కట్టి పడేసైనా నిన్ను అక్కడ కూర్చోబెడతాను. చీర కట్టుకో. ఏంటి, ఈ అమ్మాయి ఇంకా రావట్లేదు? నేను వెళ్ళి చూసొస్తాను.